బాలీవుడ్ ఫ్యాన్స్ కోసం మరో ఎమోషనల్ అప్డేట్ రాబోతోంది. తేరే ఇష్క్ మే సినిమాతో ఇటీవల పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న కృతి సనన్ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతోంది. రొమాంటిక్ కామెడీ హిట్గా నిలిచిన కాక్టైల్కి సీక్వెల్గా రూపొందుతున్న కాక్టైల్ 2లో కృతి ప్రత్యేక ఎంట్రీ ఇవ్వబోతోంది. హోమీ అద్జానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. మొదటి భాగంలో హిట్ సీన్స్, ఎమోషనల్, మ్యూజిక్ ఫ్యాక్టర్ అన్నీ కలిసిపోయి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రెండో భాగంలో కృతి సనన్ స్పెషల్ ఎంట్రీ, షాహిద్ కపూర్, రష్మికతో ఉన్న సీన్స్, కథాంశం మరో కొత్త ఎమోషనల్ టచ్ ఇస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని కృతి స్వయంగా ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ ద్వారా తెలియజేసింది. తన పోస్ట్లో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఇక్కడికి చేరుకున్నాను అని పేర్కొన్నారు. ఈ మాటల ద్వారా ఆమె కెరీర్లో ఈ కొత్త అడుగు ఎంత ప్రాముఖ్యమైందో, ఫ్యాన్స్కు ఎంత అద్భుతమైన అనుభూతిని అందించబోతుందో స్పష్టమవుతోంది. ఇక ప్రేక్షకులు ఈ సీక్వెల్ బాక్స్ ఆఫీస్లో పెద్ద హిట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కృతి సనన్, షాహిద్ కపూర్, రష్మిక ముగ్గురు కలిసి ఈ చిత్రాన్ని మరింత హిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాక్టైల్ 2తో కృతి సనన్ తన స్టార్ పవర్ను మరలా రీప్రూవ్ చేయనుందనే అంచనాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ వస్తోంది. నేడు చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లిమ్స్ అనౌన్స్ చేశారు. మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ గ్లిమ్స్ ఈవెంట్లో అనిల్ రావిపూడి పాల్గొని అనేక విషయాలను పంచుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఈరోజు చిరంజీవి గారినే డైరెక్ట్ చేసే అవకాశం వస్తుందని అనుకోలేదు. ఆయన మొదటి షాట్ను మానిటర్లో చూసినప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఇందులో చిరంజీవి, వెంకటేష్ గారిని చూపించే అవకాశాలు కలిగింది అంటూ తెలిపారు అనిల్. దీంతో చిరంజీవి బాలకృష్ణ కాంబోలో సినిమా ఎప్పుడు అని రిపోర్టర్లు ప్రశ్నించారు. అనిల్ స్పందిస్తూ గతంలో చిరంజీవి గారు కూడా బాలకృష్ణతో నటించేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపారు. కానీ సరైన కథ దొరకాలి కదా, ఎందుకంటే ఇద్దరి స్టార్డమ్ వేరే, మేనరిజం, ఫ్యాన్ బేస్ వేరే. ఇద్దరికి సరిపోయే కథ దొరికినప్పుడు ఖచ్చితంగా సినిమా తీస్తా. దానికి ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతం చిరంజీవి, వెంకటేష్తో చేసే అవకాశం దక్కింది అంటూ తెలిపాడు అనిల్ రావిపూడి. కుదిరితే ప్రతి ఏడాది సంక్రాంతికే తన సినిమాలు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు. ఈ సినిమాలో మాస్తో పాటు క్లాస్ ఆడియన్స్ను ఆకట్టుకునే ఎన్నో అంశాలు ఉన్నాయని తెలిపాడు. వింటేజ్ మెగాస్టార్ను ఇందులో చూపించబోతున్నట్టు తెలిపాడు. చిరంజీవి ఎంతో కష్టపడి తన లుక్స్ను మార్చుకున్నాడని, అందుకు తగ్గట్టే మేం కాస్ట్యూమ్స్ డిజైన్ చేశామని తెలిపాడు. ఇండియన్ సినిమాటిక్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం రామాయణ ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిలో పెద్ద అంచనాలతో ఉంది. దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న ఈ 2 భాగాల పౌరాణిక ఇతిహాసంలో రణబీర్ కపూర్ రాముడు, సాయి పల్లవి సీత, యష్ రావణుడు, సన్నీ డియోల్ హనుమాన్, అమితాబ్ బచ్చన్ జటాయువు, రవి దూబే లక్ష్మణుడి పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సమకూర్చుతున్నారు. స్టార్ కాస్టింగ్, అత్యాధునిక సాంకేతికత, గ్లోబల్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే తాజాగా నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ, మేము రామాయణాన్ని కేవలం భారతీయ ప్రేక్షకుల కోసం మాత్రమే చేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి కుటుంబానికి, ప్రతి ప్రాంతానికి చేరువయ్యేలా రూపొందిస్తున్నాం. అయితే పాశ్చాత్య ప్రేక్షకులకు ఇది నచ్చకపోతే అది నా ఫెయిల్యూర్గా భావిస్తా. దర్శకుడు నితేష్ తివారీ కూడా భావోద్వేగాలను స్పష్టంగా ఫీల్ అయ్యేలా సినిమాను రూపొందిస్తున్నారు అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ ఇతిహాసానికి కనెక్ట్ అవుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా రామాయణ సినిమా వచ్చే ఏడాది దీపావళికి మొదటి భాగం విడుదల కానుంది. మరుసటి ఏడాది రెండో భాగం రిలీజ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరో గుడ్ న్యూస్. ఆయన బర్త్డే కానుకగా వరుస అప్డేట్లు విడుదలవుతుండగా తాజాగా దర్శకుడు బాబీ కొల్లీతో కలిసి చిరంజీవి మరోసారి చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్ను బాబీ తన జీవితంలో ఓ మైలురాయిగా భావిస్తున్నాడు. ఒకే ఒక్క మెగాస్టార్ గారితో రెండోసారి పనిచేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మెగా 158 అన్ని అంశాల్లో ర్యాంపేజ్గా నిలుస్తుంది అని బాబీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ అప్డేట్ బయటకు రావడంతో అభిమానుల్లో ఆనందం మరింత పెరిగిపోయింది. మెగాస్టార్ను ఒక కొత్త యాంగిల్లో చూపించేందుకు బాబీ భారీ ఎఫర్ట్స్ తీసుకుంటున్నట్లు సమాచారం. మాస్ ఎలిమెంట్స్, హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ కనెక్ట్గా ఈ చిత్రం ఉంటుందని యూనిట్ చెబుతోంది. ఈ మాస్ ఎంటర్టైనర్కు కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుండగా ది బ్లడీ బెంచ్ మార్క్ అనే ట్యాగ్ లైన్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ మీద ఎప్పుడూ లేని స్థాయి అంచనాలు పెరిగాయి. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, ఇతర అప్డేట్స్ త్వరలో రానున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్లు మెగా158, చిరు బాబీ 2 ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో మెగాస్టార్కి ఇది పక్కా మాస్ ఫీస్ట్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న SSMB 29 మూవీపై భారీ అంచనాలున్నాయి. మొన్న మహేష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ ఓ రేంజ్లో సెన్సేషన్ అయింది. ఈ మూవీ షూటింగ్ అప్డేట్ రాకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్య ఒడిశా అడవుల్లో షూటింగ్ను కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అక్కడే భారీ షెడ్యూల్ను ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ దట్టమైన అడవుల్లో క్రూరమైన మృగాల మధ్య ఒక చేస్ సీన్ ఉంటుందట. ఇది ఇప్పటి వరకు చూడని విధంగా ఉంటుందని తెలుస్తోంది. RRR సినిమాలో వచ్చే ఇంటర్వెల్ను మించి ఇందులో ఇంటర్వెల్ సీన్ను ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. భారీ సింహాలతో ఈ సీన్ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం కొన్ని నెలల పాటు అక్కడే షూటింగ్ను ప్లాన్ చేశాడట జక్కన్న. మనకు తెలిసిందే కదా, రాజమౌళి ఏది ఓ పట్టాన ఒప్పుకోడు. అది ఆయనకు నచ్చిన విధంగా వచ్చేదాకా దాన్ని వదిలిపెట్టాడు. ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ తాను అనుకున్నట్టు రావాల్సిందే. దానికోసం ఎన్నిసార్లు అయినా రీషూట్ చేసేస్తాడు. అందుకే రాజమౌళి సినిమాలపై ఆ రేంజ్ హైప్ ఉంటుంది. ఇక సింహాలతో సీన్లు, పైగా భారీ ఇంటర్వెల్ సీన్లు ఉన్నాయి కాబట్టే జక్కన్న టైం తీసుకొని ఈ సీన్లను అద్భుతంగా షూట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇందులో మహేష్ లుక్ నెవర్ బిఫోర్ అన్నట్టే ఉంటుందట. ఆ మధ్య సౌత్ ఆఫ్రికాకు వెళ్ళి అక్కడి ఫేమస్ సింహాన్ని చూసి వచ్చాడు. దాన్ని కూడా ఇందులో చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.